అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బాత్రూమ్లు ఎందుకురా? గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్టుండాలా? పిల్లల్ని చేర్పించాలంటే పేరెంట్స్కి వెన్నులో వణుకు పుట్టాలా? గత 5 ఏళ్లలో మీ నాయకుడికి అడ్మినిస్ట్రేషన్ చేతకాక సొసైటీని కొలాప్స్ చేస్తే మా విజనరీ ఒక ఇంటర్ ఫెయిల్ అయిన ధర్మరక్షకుడిని పెట్టుకొని దాన్ని రిపేర్ చేస్తున్నాడు రా. గవర్నమెంట్ స్కూల్లో ఎవడు చేస్తాడ్రా? ఒక పేదోడి పిల్లోడు లేదా ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పిల్లోడు. అలాంటోడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? When I came first for my enrollment in this school, I was very surprised. ఫుడ్ మెను అవసరమా? యూనిఫామ్ అవసరమా? వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి యూకేకి యూఎస్కి పంపించడం అవసరమా? Hi, my name is Dadala Joshna. This is my first trip to US. His name is C. Dassagiri. He is a lorry driver. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమా? వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం అవసరమా? ఇదంతా చేసి వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ఖజానాని దుబారా చేశాడ్రా. అప్పుడు వచ్చాడ్రా మా విజనరీ. నేను విజనరీ. ఆయన గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్టుండాలా? గోడ కొట్టిన రంగు పచ్చరంగా తెల్లది కొట్టేస్తే మాసిపి పచ్చగైందే తెలియనట్టు ఉండాలా? ఉంటే పెంకుటిలు ఉండాలా? స్లాబ్ ఉంటే ఆ పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయనే ఒక భయం ఉండాలా గుండెలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక స్కూల్ని చూసినాక ఆ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి పిల్లల్ని చేర్పించాలంటే పేరెంట్స్కి వెన్నులో వణుకు పుట్టాలా? ఆ భయంతో బ్యాంకులో లోనో లేదా వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి లక్షలు కట్టి ఆ కార్పొరేట్ స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ చేపిస్తే అప్పుడు మన పార్టీలో మినిస్టర్లుగా ఉన్న కార్పొరేట్ స్కూల్ ఓనర్లకి, మన పార్టీకి డొనేషన్ ఇచ్చిన కార్పొరేట్ స్కూల్ ఓనర్లకి బిజినెస్ జరిగింది. అప్పుడు మనం ఆ కార్పొరేట్ స్కూల్ని ప్రమోట్ చేస్తాం. నారాయణ గారు అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన అభిమానం. నారాయణ గారి ఇన్స్టిట్యూట్ లో అదొక బ్రాండ్. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇది సామాజిక న్యాయం. అట్టా కాకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ని కూడా కార్పొరేట్ స్కూల్ లాగా చేస్తే ఎవరు చేస్తాడ్రా కార్పొరేట్ స్కూల్లో? సామాజిక న్యాయం ఎట్టా జరిగిద్ది? ఇవన్నీ తెలియాలంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండాలిరా, లేదా విజనరీ అయి ఉండాలా. పుట్టి ప్రజాసేవ కాదు. అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బాత్రూమ్లు ఎందుకురా? బెంచ్లు కావాలా? వాళ్ళకి కింద కూర్చోలేరా? తమ్ముళ్ళు, వీళ్ళ పార్టీ వీళ్ళ నాయకులు మారతారో లేదో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.